అందరికి మా మావయ్య గ్రైండర్ కొన్నారు. ఆన్లైన్ లో కాదు, ఆఫ్లైన్ లోనే కొన్నారు. 9500 పడిందంట. 9500 అంటే మాకు ఎక్కువ అనిపించింది, కానీ ఇందులో టైమర్ సెట్ చేసుకోవడానికి అలాగే ఆటా నీడర్ కూడా ఇచ్చారు. మనం ఇందులో పప్పు వేసేసిన తర్వాత టైమర్ సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. టైం అయిపోయిన తర్వాత దాని అంతటా అదే ఆఫ్ అయిపోతుంది. మనం వెళ్ళి ఆఫ్ చేయాలి అనే పని ఉండదు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది 2 రాళ్ళ గ్రైండర్. మామూలు గ్రైండర్స్ లా కాకుండా దీనికి ఇలా 2 సైడ్స్ ఇచ్చారు. ఇలా ఉంటే పిండి చాలా ఫాస్ట్ గా నలిగిపోతుంది. ఇందులో వాటర్ వేయాలంటే అస్తమాట మూత తీసి వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హోల్ ఇచ్చారు, అందులోంచి వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనం పిండి నలిగిందా లేదా అని చెప్పి అస్తమాట మూత తీసి చూడడం అవసరం లేదు. ఇలా ఒక స్టిక్ ఇచ్చారు, అది పెట్టుకొని మనం పిండి నలిగిందా లేదా చూసుకోవచ్చు. పిండిని కూడా కలుపుకోవచ్చు. ఇలా టైమర్ ఇచ్చారు, ఈ టైమర్ సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆటా నీడర్ కూడా ఇచ్చారు. చపాతీ పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆటా నీడర్ గ్రైండర్ కి ఫిక్స్ చేసేసి చపాతీ పిండి వేసి వాటర్ కొంచెం వేసుకోవచ్చు. సరిపోకపోతే పైన మూతలుండి కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా చపాతీ పిండి కలిపేస్తుంది, మనకు కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. రేట్ కొంచెం ఎక్కువ అనిపించినా ఇవన్నీ చూసిన తర్వాత ఈ రేట్ కి ఇది వర్తబుల్ అనిపించింది. ఈ గ్రైండర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.